సార్ ముందుగా మీకు కంగ్రాట్స్. మీరు క్రెడై నేషనల్ జాయింట్ సెక్రటరీ అయ్యారు. సో ఇప్పుడు ఈరోజు క్రెడై తెలంగాణ ఆఫీస్ బేరర్స్ కొత్త ఆఫీస్ బేరర్స్ వచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు క్రెడై తెలంగాణ స్టార్ట్ అవ్వడానికి, ఇంత గ్రో అవ్వడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కొత్త కమిటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫౌండర్ జనరల్ సెక్రటరీగా స్టార్ట్ చేసి అప్పుడు ఉన్న 4 చాప్టర్స్ నుంచి ఆల్మోస్ట్ 11 చాప్టర్స్ దాకా తీసుకొచ్చి దాని తర్వాత మనం నెక్స్ట్ నా మన చైర్మన్ ఉన్నప్పుడు మిగతా అప్ టు 15 చాప్టర్స్ దాకా తీసుకుపోవడం జరిగింది. అండ్ మేము అప్పుడు ఆల్మోస్ట్ 2015 నుంచి కరోనా వరకు కూడా రెగ్యులర్గా విజిట్ చేయడము, అన్ని చాప్టర్స్ విజిట్ చేయడము, వాళ్ళను ఎంకరేజ్ చేయడము, తర్వాత వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడము, జిఎస్టీ మీటింగ్స్, రెరా మీటింగ్స్. ఎందుకంటే ఆ టైంలోనే రెరా అండ్ జిఎస్టీ రెండు వచ్చినాయి. ఆ రెండింటితో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కానీ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు అనేది వస్తాయి. కాబట్టి అప్పుడు వాటిని సార్ట్అవుట్ చేయడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి చాలా అంటే మేము ప్రతి చాప్టర్స్లలో మీటింగ్లు పెట్టడము, అందరినీ గ్యాదర్ చేయడము, అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉన్నది. క్రెడై తెలంగాణకు మనం సర్వ్ చేసినాము, దాంతో అందరూ మెంబర్స్ మా ఫెర్టినిటీ బెనిఫిట్ అయింది అనేది మాత్రం నాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది. ఆ సంతృప్తి ఇప్పటికీ అంటే నెక్స్ట్ నేషనల్ లెవెల్లో నేను జాయింట్ సెక్రటరీగా పోయినా కానీ నాకు ఆ అటాచ్మెంట్ క్రెడై తెలంగాణతో ఎక్కువ ఉన్నది. ఈవెన్ నేను క్రెడై హైదరాబాద్లో జాయింట్ సెక్రటరీగా చేసిన, ఈసీ మెంబర్ జాయింట్ సెక్రటరీ చేసినా కానీ దానికంటే ఎక్కువ నాకు క్రెడై తెలంగాణ అంటే మనది, నాది అనేది నాకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ క్రెడై తెలంగాణ. అలాగే ఇప్పుడు పోయిన టీం కూడా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఫర్ దేర్ సక్సెస్ఫుల్ టెన్యూర్. అండ్ న్యూ టీమ్ కూడా ఆల్రెడీ ఐ కంగ్రాచులేటింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. ఎందుకు అంటే అది కొత్త అంటే పాత ఆఫీస్ బేరర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీస్ బేరర్స్ అండ్ న్యూ ఎంతూజియాస్టిక్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. కాబట్టి ఈ కాంబినేషన్లో ఎప్పుడు కానీ అసోసియేషన్ మంచి యాక్టివిటీస్, మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతుంది. కాబట్టి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ అవి ఫుల్ఫిల్ చేస్తారనే నమ్మకం నాకుంది. సో మీరు క్రెడై తెలంగాణ చేయాల్సిన ముఖ్యమైన ఒక 3-4 పనులు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఇప్పుడు క్రెడై తెలంగాణ ఫస్ట్ ఉన్న చాప్టర్స్ను స్ట్రెంథన్ చేయడము, అందరూ మెంబర్స్ను యాక్టివేట్ చేయడము, మెంబర్స్కు ఏదైతే ఉంటుందో అవేర్నెస్ తీసుకురావడము, అది జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే క్రెడైతో మాకేం సంబంధము, ఎవరో కొన్ని జీవోలు తీసుకొస్తారు, లేకపోతే ఎవరో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ కోసం సార్ట్అవుట్ చేసుకుంటారు. పెద్ద బిల్డర్స్కు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ కాదు, ప్రతిదీ మిడిల్ అండ్ లోయర్ మిడిల్, తర్వాత స్మాల్ బిల్డర్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్తోని ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఈరోజు కాదు, రేపు అవుతుంది. ఎందుకంటే జిఎస్టీ టౌన్స్ల వరకు జిఎస్టీ రాలేదు, జిఎస్టీ నోటీస్ వస్తలేవు అనే భావనలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2.5 years బ్యాక్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు ఫేస్ చేసిండ్రు, అప్పుడు మన దగ్గరికి వచ్చింది. కానీ మనం ఏంటంటే ముందే అవేర్నెస్ పెంచి మనము రూల్స్ యాజ్ పర్ రూల్సే కన్స్ట్రక్షన్ చేయాలి, నో డీవియేషను. తర్వాత కంపల్సరీ రెరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మనకే అడ్వాంటేజు, పర్చేజర్ కంటే మనకు అడ్వాంటేజ్ యాజ్ ఎ బిల్డర్గా అనేది మనము అంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకుపోవాలనేది ఫస్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్రెడై తెలంగాణలో ఏదైతే పాత పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఆ కన్సర్న్స్ కూడా మొత్తం టోటల్ తీసుకొచ్చి వాళ్ళందరూ రిటర్న్లో ఇవ్వాలని నేను కోరడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడు కానీ రిటర్న్లు ఇస్తేనే దానికి వాళ్ళకి ఎవిడెన్స్ ఉంటుంది, మనకు కూడా. ఇప్పుడు క్రెడై తెలంగాణ కన్సర్న్స్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జిఎస్టీ ల్యాండ్ ఓనర్ షేర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రెరాలో కూడా కొన్ని అమెండ్మెంట్స్లలో కొంత ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి ప్రాబ్లమ్స్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎస్పెషల్లీ 2 Tier 3 Tier సిటీలలో మాస్టర్ ప్లాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫోకస్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు కూడా రాకపోతే ల్యాండ్ చేంజ్ ఆఫ్ కన్వర్షన్స్ అవన్నీ కూడా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీస్ కన్వర్ట్ చేశారు, తర్వాత కార్పొరేషన్స్ కన్వర్ట్ చేశారు. దీంట్లో ల్యాండ్ యూజ్ అనేది కన్జర్వేషన్ జోన్ కానీ అగ్రికల్చర్ జోన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అవన్నీ మనకు అంటే పర్మిషన్స్ రావు. కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇల్లీగల్ లేఅవుట్స్ వస్తాయి, అన్అథరైజ్డ్ హౌసెస్ వస్తాయి. కాబట్టి సిస్టమేటిక్ ప్లాన్ ఉండదు. అండ్ జియో 105, 106 ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అది అడుగుతున్నాం. అట్లాంటివి కూడా వీళ్ళు ఫోకస్ చేసి ఆ 106 ఏదైతే 30 feet రోడ్ కంపల్సరీ ఉండాలి, అండ్ దానికి 60 feet వైడనింగ్ చేయాలి. 106 జియో, 105 జియోలో 40 feet రోడ్ ఉండాలి, తర్వాత దాన్ని 100 feet వైడ్ చేయాలి అనే జియో కూడా ఇంప్రాక్టికల్. ఎందుకంటే అది కంటిన్యూటీ ఉండదు. అట్లాంటి ఇష్యూస్
ఎస్పెషల్గా వీళ్ళను నిన్ను కోరడం జరిగింది అండ్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పవర్ కూడా టెంపరీ పవర్స్ ఇప్పుడు ఎందుకంటే 2 టైర్ 3 టైర్ సిటీలలో కూడా పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అంటే గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి వాటిల్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టెంపరీ కనెక్షన్ తీసుకొని మళ్ళీ పర్మనెంట్ కనెక్షన్ తీసుకోవడం ఓసీలు ఇవ్వకపోతే ఓసీలు ఇవ్వని కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు కవర్ ఇష్యూస్. అవును, పవర్ ఇవ్వడం లేదు, వాటర్ ఇవ్వడం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ఇవ్వకుండా ఒక 100-200 అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు టెంపరీ కనెక్షన్ అనేది 63 kV 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అవి సస్టైన్ కావు కాబట్టి కంపల్సరీ పవర్ ఇవ్వాలి. పవర్ ఇవ్వాలంటే ఓసీ రావాలి. ఓసీ రావాలంటే లిఫ్ట్లు పెట్టమంటున్నారు, లేకపోతే ఇంకా అన్ని పెట్టమంటున్నారు. అన్ని పెట్టినప్పుడు కంపల్సరీ ఈ 63 kV సస్టైన్ కాదు. కాబట్టి టెంపరీ పవర్ ఇచ్చి అండర్టేకింగ్ తీసుకొని పవర్ ఇవ్వాలి అనేది నేను మన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది.